అనుగుణంగా ఈరోజు ఈ మున్సిపల్ ఈ మల్కాయిరి పరిధిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అదే ప్రజాప్రతినిధులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 4 సమస్యలు. ఒకటేమో డంపింగ్ యార్డ్, ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి, దానివల్ల ఉత్పన్నమైనటువంటి దుర్మార్గాలు, దానివల్ల ఉత్పన్నమైనటువంటి ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలు ఏందో అందరికీ తెలుసు. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు కోర్టులలో కేసులు వేయించి వాదించి ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాల్సిన ఎక్కడ ఉన్నది. అన్ని పార్టీల అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధుల సహకారం కావాలనేటువంటి దృక్పథం అయితే ఉందో అందరం కూడా దానికి సంపూర్ణంగా అందించడానికి ఈరోజు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. రెండవది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పాలకమని లేదు కాబట్టి, కార్పొరేషన్లో కార్పొరేటర్లు లేరు కాబట్టి అన్ని సమస్యలు అధికారులకు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో తెలిసే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా శాసనసభ్యులుగా ఎంపీలుగా మేమందరం ఏ సమస్యలు అయితే ఇలా గుర్రపు డెక్క సమస్య కావచ్చు, చెర్లలకు మురికి నీళ్ళు వచ్చే సమస్య కావచ్చు, ఎస్టీబీలు పనిచేయని సమస్య కావచ్చు, పెరిఫరల్ ఏరియాస్లో కెమెరాలు లేని సమస్య కావచ్చు, దొంగతనాల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సమస్య కావచ్చు, తాగే నీళ్ల సమస్య కావచ్చు, ఇలాంటి అనేక డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అనేక రకాల సమస్యల మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. నిధులకు ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ మున్సిపాలిటీకి ఈ కార్పొరేషన్కి పెద్ద స్థాయిలో నిధులు ఇస్తామని చెప్పడమే కాకుండా జోనల్ కమిషన్లకు కూడా కొన్ని హక్కులు ఇచ్చి కొన్ని శాంక్షన్ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఇక్కడ ఈ మున్సిపల్ పరిధిలో రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ డెవలప్మెంట్ అనేది అందరి బాధ్యత కాబట్టి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇవాళ చర్చించబడ్డ సమస్యలు ఏవైతే ఉన్నాయో నిధులకు ఎక్కడ కూడా కొరత లేకుండా తీర్చాలని చెప్పి మేము కూడా కోరడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ సమావేశం తర్వాత కొంత రిజల్ట్స్ వస్తాయని, ఇవాళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమే కాకుండా చిన్న చిన్న డంపింగ్ యార్డు కూడా ఉన్నాయి. మా మత్స్యబొల్లారంలో ఒక డంపింగ్ యార్డు ఉంది. ఇట్లాంటి అనేక రకాల డంపింగ్ యార్డు ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలు సేమ్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా స్టడీ చేసి వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా